నమస్తే అండి, నా పేరు జగదీష్ ముదిరాజ్. నేను హైదరాబాద్లో ఉంటానండి. ఆరాధ్య న్యాచురల్స్ అని చెప్పేసి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఈ మన గానుగా ఎస్టాబ్లిష్ చేసామండి. ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ చేసి అరౌండ్ 2 years అవుతుంది. ఈ గానుగా పెట్టడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చేసి రాజీవ్ భాయ్ దీక్షిత్ గారు అండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి ఎద్దు గానుగా అనేది తెలీదు. వేరే దగ్గర మేము ఇంతకుముందు ఆయిల్ పర్చేస్ చేసేవాళ్ళము. ఫర్దర్గా వాడిన తర్వాత బాగాలేదని చెప్పేసి మేము మా ఓన్గా పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చూసి తీసుకోవాలనే కాన్సెప్ట్తోని మనము ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ 2 ఎద్దులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు తిరిగే దాని పేరు వచ్చేసి రాముడు, ఇంకో ఎద్దు వచ్చేసి భీముడు అండి. మెయిన్ హీరోస్ అనమాట. పర్ డే మేము వచ్చేసి 25 లీటర్స్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఇక్కడున్న మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఇంకా తెలిసిన కస్టమర్స్కి పంపిస్తూ ఉంటాము. ఎవరైనా ఇక్కడ ఆయిల్ వచ్చి లైవ్గా ఈ ప్రాసెస్ అంతా చూసి ఇక్కడ కూర్చొని ఆ ప్రాసెస్ అంతా అయిపోయేదాకా ఉండి లైవ్గా తీసుకొని వెళ్ళొచ్చు. గానుగా మాకు అయిపోవడానికి 2.5 hours టైం పడుతుంది. 2.5 hours 4.5 లీటర్స్ ఆయిల్ మనకు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ ఎద్దులకు వచ్చేసి హెల్దీగా ఉండడానికి వీటి యొక్క పల్లి చెక్క కానివ్వండి, నువ్వుల చెక్క, కుసుమ చెక్క. పశువులను పెంచేటప్పుడు ఏంటంటే గడ్డి, సూపర్ నేపియర్ అని వేస్తున్నాం, కానీ దాంట్లో యాక్చువల్గా మాంసకృతులు అనేటివి ఏమీ ఉండవు. పల్లి చెక్కలో కానివ్వండి, నువ్వుల చెక్కలో మనకు పౌష్టికాహారాలు చాలా ఉండడం వల్ల ఎద్దు అనేది ఎప్పటికీ ఇంత హెల్దీగా మెయింటైన్ అవుతుంది. ఒక ఎద్దును కట్టి ఒక షిఫ్ట్ 2 hours రెస్ట్, మళ్ళీ ఇంకో ఎద్దును కట్టి ఒక 2 hours రెస్ట్, అలా ఆల్టర్నేట్గా మేము కడుతూ ఉండి ఒక డైలీ ఒక 4-5 షిఫ్ట్స్ అలా వేస్తూ ఉంటామండి. 6 వెరైటీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి. దాంట్లో పల్లి, నువ్వులు, కుసుమలు, కొబ్బెర, ఆవాలు, వెర్రి నువ్వులు, ఈ అన్ని రా మెటీరియల్స్ కూడా ఒక్కో దగ్గర నుంచి వస్తుంది మనకు. గ్రౌండ్ నట్ వచ్చేసి వనపర్తి, గద్వాల్ అక్కడ నుంచి తెప్పిస్తాము. నువ్వులు వచ్చేసి ఫార్మర్స్ నుంచి వస్తాయి, సంగారెడ్డి నుంచి. కొబ్బరి వచ్చేసి ఒక్కోసారి కర్ణాటక నుంచి వస్తుంది, ఒక్కోసారి కేరళ నుంచి వస్తుంది. కుసుమలు తాండూరు, సంగారెడ్డి నుంచి. వెర్రి నువ్వులు మనకు ఇక్కడ తెలిసిన ఫార్మర్స్ కొంతమంది గద్వాల నుంచి పంపిస్తారు. అండ్ ఈ ప్రాసెస్కి మనకు 2 లేబర్స్ అవసరం ఉంటుంది. రోలు, రోకలి, పొంకిమాన్, బొమ్మిమాన్ అంటారండి. ఈ రా మెటీరియల్ అంతా ఇక్కడే తీసుకొచ్చి ఆ చెక్క కానివ్వండి ఇక్కడే మనం ఆచార్యని పిలిపించి ఇక్కడే చేయించాము. అది ఈ ప్రాసెస్ అంతా చేయించడానికి నాకు 1.5 lakh దాకా ఖర్చు వచ్చింది. ఓన్గా చేసుకుంటే 35,000 to 40,000 దాకా మనకు బెనిఫిట్ ఉంటుంది. ఎద్దు గానుగకు మిషన్ గానుగలకు డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఒక నిమిషానికి 2 నుంచి 3 రౌండ్ల లోపే అది తిరుగుతుంది. మిషన్ వాటిలో ఆల్రెడీ అది హీట్ అయిపోతుంది. ఈ ఆర్పిఎంలో తిరిగినప్పుడు ఆయిల్ అనేది మినిమం అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అయ్యి దాంట్లో ఉండే సూక్ష్మ పదార్థాలు అలాగే బ్యాలెన్స్ అయి ఉంటుంది. మైక్రో న్యూట్రియన్స్ స్టేబుల్ ఉండడం వల్ల మనకు హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇదే సెటప్ని వీరు వేసి ఎద్దులతో కాకుండా ఎలక్ట్రిక్ మోటార్ని పెట్టి చాలామంది అలా తింపారు. అది నేను చూశాను, నేను కూడా చాలామందిని చూశాను. ఎద్దులతో, ఆవులతో ఉండే సావాసం చేసిన వాళ్ళం మనం ఇంతకుముందు పూర్వం. ఇది ఆయిల్ ఒకటి సేల్ చేయడము, ఇటువంటి తినడం వల్ల బెనిఫిట్ ఒకటైతే, రెండోది నందిని సేవ్ చేయడం మనది ఇంకో కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఈ ఆయిల్స్ వచ్చేసి దీని ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఈ మధ్య ఇప్పుడు అంటున్నారు మేడం. 120-150 రూపీస్కి ఏదైతే ఆయిల్ మనం రిఫైన్డ్ ఆయిల్ పర్చేస్ చేస్తున్నారో, అయితే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ప్రైజెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక కేజీ వేరుశనగ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 130 రూపీస్ కేజీ ఉంది. అట్లీస్ట్ 3 kg లేని 1 లీటర్ అయితే ఆయిల్ రాదు. 120-130 రూపీస్ ఇంటూ 3 kgs వేసుకోండి, మీకు రా మెటీరియల్ ప్రైజే మీకు అప్రాక్సిమేట్లీ 390 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఆ 390 రూపీస్లో మనము ఇక్కడ ఎద్దులది, ప్రాసెస్ది ఏది కూడా మనం ఛార్జెస్ వేయలేదు. అప్పుడు ఆ 3 kgs వేసినప్పుడు మనకు వచ్చే క్వాలిటీ ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. దాని విస్కసిటీ అనేది ఎక్కువ ఉంటుంది, దాని చిక్కదనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ 3 స్పూన్స్ వాడితే మనం ఇది ఒక 1 స్పూన్ వాడుకుంటే చాలు మనకు. గ్రౌండ్ నట్ వచ్చేసి మనము 12 to 13 kgs వేస్తాము. 4.5 లీటర్స్ ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దీంట్లో మార్కెటింగ్ అనేది మనకు తెలిసిన కస్టమర్స్ వాళ్ళ నుంచి, మౌత్ పబ్లిసిటీ నుంచే ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తుంది. ఆయిల్ ప్రైజెస్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర గ్రౌండ్ నట్ ఆయిల్ 510 రూపీస్లా సేల్ చేస్తున్నాము. నువ్వులు 730, కుసుమలు 610, కొబ్బరి 680. మన దగ్గర దేశవాళీ ఆవు నెయ్యి కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది మనం వాడే గ్రౌండ్ నట్ ఆయిల్. దీని కలర్ చూడండి, మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. నువ్వులు కొంచెం స్లైడ్గా దానికి స్లైడ్గా డిఫరెన్స్ ఉంటుంది. ఏ ఒక్క కలర్ కూడా ఆయిల్ది మీకు సేమ్ ఉండదు. కుసుమ కలర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి కొబ్బెర. ఇది ఎంటీ స్టమక్ 2 స్పూన్స్ తాగితే బాడీ మొత్తం డీటాక్స్ అయిపోతుంది.
మీకు డే 2 నుంచే మీకు దీని రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఆవు నెయ్యి ఫస్ట్ పెరుగు చేసి పెరుగు నుంచి వెన్న తర్వాత నెయ్యి. దీని కాస్ట్ వచ్చేసి 3500 పర్ కేజీ. ఇవి 2 లీటర్ టిన్స్ మనం వాడేటివి. ఇవి 5 లీటర్ టిన్, ఇది 1 లీటర్ టిన్ మనం వాడేదాం. ఇక్కడ కూడా మనం ప్లాస్టిక్ అనేది యూజ్ చేయము. ఒకవేళ కస్టమర్ స్టీల్ క్యాన్స్ ఒకవేళ తెచ్చుకున్నట్టయితే లీటర్ పైన 30 రూపీస్ అనేది మనము ఎగ్జామ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా సైకిల్స్ మీద తీసుకెళ్ళి ఆయిల్స్ని ఇచ్చేవాళ్ళండి. సేమ్ అలాగే మనము ఇక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయము. మన దగ్గర ఉన్నాయి అన్ని గ్లాస్ బాటిల్స్ ఇంకా టిన్స్ మాత్రమే వాడతాం మనము. ఇది వచ్చేసి 15 లీటర్ టిన్స్. వేరే ఇంకా 5 లీటర్ 2 లీటర్ టిన్స్ ఉన్నాయి, 1 లీటర్ టిన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కీటో డైట్ అని చెప్పి డైట్ గురించి అని చెప్పి కోకోనట్ ఆయిల్ చాలామంది సర్చ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు అంతా మనము కురిడి కొబ్బరినే మనము ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్కి వాడతాము. ఒకసారి కొబ్బరి నూనె మీకు అలవాటు అయితే వేరే ఏ ఆయిల్స్ అనేటివి తినలేము. అంత టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు పిల్లల్ని తీసుకొని రండి, ఆ జనరేషన్ పిల్లలు చూడాలనేది ఒక కాన్సెప్ట్ మాది.